నువ్వు వెళ్ళలేదు అంటే, అయితే మరి వెళ్ళలేదంటే ఎలా కుదురుతుందండి? నేను వెళ్ళాను, సాక్ష్యం చెప్పవలసిన ఆయన నాతో వచ్చినటువంటి ఆయన ఇంకా కింద ఉన్నాడు, రాలేదు, మరి ఎలాగే అంటే అప్పుడు పరమాత్మ ఏం చెప్తారో తెలుసా అండి? నువ్వు వెళ్ళావు, కానీ ఏం చేశావో తెలుసా? శ్రీనివాసుడు ఇచ్చిన వరానికి భిన్నంగా ప్రవర్తించావు. ఆదివరాహమూర్తి దర్శనం చేయకుండా శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళావు. ఆయన వరం పోయింది కదా, అందుకని చెప్పి నీ దర్శనానికి విలువ లేదు, కాబట్టి 0 చుట్టేసి. కాబట్టి ముందు ఎక్కడికి వెళ్ళాలి? వెంకటాచలం వెడితే ఓ పూట ఆదివరాహమూర్తి దర్శనానికి ముందు కేటాయించుకోవాలి. ముందు కేటాయించుకుని దానికన్నా గొప్పది ఇంకోటి ఉంది. అది ఏమిటి? స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపీత్రయం అత్యంత దుర్లభం. కాబట్టి స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి. స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలంటే మీరు ఏం ఎక్కాలి? 7 కొండలు ఎక్కాలి. 7 కొండలు ఎక్కేటటువంటి యోగ్యత మీకు పట్టా ఎక్కడిస్తారు? కపిలతీర్థంలో ఇస్తారు. కాబట్టి ముందు ఎక్కడికి వెళ్ళాలి? కపిలతీర్థానికి వెళ్ళాలి. కపిలతీర్థంలో ఎవరుంటాడు అంటే స్వయంభూ పరమశివుడు ఉన్నాడు. ఆ కపిలతీర్థానికి వెళ్ళి ఆయన పాతాళం నుంచి పైకొచ్చాడు. పాతాళే పూజితం పూర్వం కపిలేన మహాత్మన. ఆ కపిలలింగం పాతాళలోకం నుంచి భూమిని భేదించుకుంటూ పైకొచ్చింది. దాని మీద కామధేనువు గిట్ట పెట్టి మా వర్ధస్య, ఇక పెరగవద్దు అని ప్రార్థన చేశారు బ్రహ్మగారు. ఇప్పటికీ గిట్ట ముద్ర ఉంటుంది దాని మీద. అందుకని ఆ పెరగకుండా ఆగిపోయినటువంటి కపిల క్షేత్రాన్ని ముందు దర్శనం చెయ్యాలి. కపిల తీర్థంలో ఎందుకు దర్శనం చేయాలి అంటే, మనిషిగా పుట్టినటువంటి వాడు చెయ్యవలసినటువంటి ప్రధాన కర్తవ్యం ఒకటి ఉంది. తల్లిదండ్రులు బ్రతికున్నన్నాళ్ళు తన తల్లిదండ్రుల్ని తాను పోషించాలి పురుషుడు. తన తల్లిదండ్రుల శరీరములు పడిపోయిన తరువాత వారికి గయాశ్రాద్ధం పెట్టాలి. శ్రాద్ధం పెట్టలేదనుకోండి కొడుకు తల్లిదండ్రులకి, వాడు పుత్రుడు అని అనిపించుకోవడానికి కావలసిన యోగ్యతని కోల్పోతాడు. శ్రాద్ధము శ్రద్ధతో పెట్టాలి. అసలు కోడలు వచ్చేది అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు వెనక ఏం తీసుకొస్తుంది చూడకూడదు. రేపు పొద్దున్న ఇది దీపం వెలిగించి కాస్త ఏమైనా జాగ్రత్తగా కొడుకు పక్కన నిలబడి తిథి జ్ఞాపకం చేస్తుందా అన్న సంస్కారం చూసుకోవాలి ముందు. ఆ సంస్కారం లేదనుకోండి, బ్యాంకులో డిపాజిట్ ఉంటుంది, రేపు పొద్దున్న ఏడాదికి ఒకసారి వస్తే మంచినీళ్ళు పోసేవాడు ఉండడు. కాబట్టి శ్రాద్ధం పెట్టకపోతే పాపం వీడిది. ఇంత పాపం పెట్టుకున్నవాడు వెంకటాచలం కొండెక్కే యోగ్యత ఎలా పొందుతాడు? కాబట్టి కపిలతీర్థానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? కపిలతీర్థానికి వెళ్లి కపిలతీర్థంలో స్నానం చేసి అక్కడ పితృకార్యం చేస్తే ఇన్నాళ్లు తాను పితృకార్యం చెయ్యనటువంటి పాపము తొలగిపోతుంది. అక్కడే కపిలతీర్థంలోనే ఒక గమ్మత్తైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి వెంకటాచలంలో. మీరు కపిలతీర్థంలో తప్పకుండా చూడవలసినటువంటిది అక్కడ ఉన్నటువంటి కాలభైరవ స్వరూపాన్ని, వీరభద్రుణ్ణి తప్పకుండా చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బాగా చీకట్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ చీకట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు భయం వేస్తుంది. దేనికి భయం? సాధారణంగా విషక్రిములు కొడతాయేమోనన్న భయం ఉంటుంది. అలాంటి భయం ఏర్పడినటువంటి రాత్రి ఏదైనా జీవితంలో సంభవిస్తే కపిలతీర్థం లోపలికి వెళ్లి కపిలలింగాన్ని, అమ్మవారిని దర్శనం చేసి కుడిపక్కకి వెళ్లి నిలబడితే అరుగు మీద ఎదురుగుండా వీరభద్రుడు, కాలభైరవుడు ఉంటారు. ఎవరు వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని చీకట్లో ప్రయాణం చేసేటప్పుడు కపిలతీర్థంలో ఉన్నటువంటి వీరభద్ర, కపిలతీర్థంలో ఉన్న కాలభైరవ అని స్మరించి బయలుదేరుతాడో వాళ్ళ జోలికి విషక్రిములు రాకుండా ఆపగలడు. అక్కడ సోమస్కందమూర్తి ఉన్నారు. సోమస్కందుడు మహారాజుకి కలలోకి వచ్చారు. పరమశివుడు కలలోకి వచ్చి నన్ను సోమస్కందుడిగా అక్కడ ఉంచమన్నారు. సోమస్కందుడు అంటే ఉమాస్కంధ. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని. అటువంటి సుబ్రహ్మణ్యుడు సోమస్కందమూర్తిగా ఉన్నప్పుడు పార్వతీదేవి ఒళ్ళో కూర్చుని ఇలా చేతులు కాళ్ళు జాపి ఆడుకుంటూ ఉంటాడు. మీకు అక్కడ సుబ్రహ్మణ్యుడి గుడి పక్కన సోమస్కందమూర్తి దర్శనం చేసినటువంటి వారికి గర్భశోకం ఉండదు, పిల్లలు మరణించడం అన్న బాధ ఉండదు. బిడ్డలు లేని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాగుల పట్టి అరుగు మీద ఉన్న నాగుల దర్శనం చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ కదులుతూ అక్కడ దర్శనమిస్తారు అని అంటారు. 2 మారేడు చెట్లు ఉంటాయి అక్కడ. ఆ 2 మారేడు చెట్లే పార్వతీ పరమేశ్వరులని ప్రదక్షిణం చేస్తారు. కాబట్టి కింద కపిలతీర్థంతో మొదలెట్టాలి, పైకెక్కి స్వామి పుష్కరిణి స్నానం చేయాలి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత ఆదివరాహమూర్తిని దర్శనం చేయాలి. ఆదివరాహమూర్తి యొక్క దర్శనం పూర్తయిన తర్వాత అప్పుడు వెంకటేశ్వరుడి దర్శనానికి మీరు ఆనంద నిలయంలోకి ప్రవేశించాలి.
అలా ప్రవేశించకుండా వెళ్ళడానికి వీలు లేదు. అందుకే అప్పుడు ఆదివరాహమూర్తి అన్నారు, నీకు ప్రథమ దర్శనాన్ని నేను వరంగా ఇస్తున్నాను, కాబట్టి నేను ఉండడానికి స్థలం ఇయ్యి అన్నారు. అయితే సరే, అదిగో ఆ చింత చెట్టు కింద మీరు ఉండవచ్చు, ఆ స్థలాన్ని మీకు ఇచ్చాం, ఇప్పుడు ఆనంద నిలయం అక్కడే ఉంది. అయితే అందుకే ప్రథమ దర్శనం ఆదివరాహమూర్తిది, ప్రథమ నైవేద్యం ఆదివరాహమూర్తిది, ఉత్సవం ఆదివరాహమూర్తికి లేదు. అందుకే ధ్వజస్తంభం ఉండదు. ధ్వజస్తంభం లేకపోతే ఉత్సవం చేయడానికి వీలు లేదు. అందుకే ధ్వజస్తంభం మాత్రం పేరు మీద మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఆయన ఇచ్చినటువంటి విషయానికి భిన్నంగా మీరు ప్రవర్తించకూడదు. మీరు ప్రథమ దర్శనం ఆదివరాహమూర్తిని చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆదివరాహమూర్తి ఒక స్త్రీని పిలిచారు. పిలిచి, ఈవిడ మా పాచకి అనగా మాకు వంట చేసి పెడుతుంటుంది, ఈవిడని మీకు అప్పగిస్తున్నాం, ఇక నుంచి ఈవిడ మీకు వంట చేసి పెడుతుంది అన్నారు. అనగానే శ్రీనివాసుడు ఆవిడ వంక చూశారు. చూసి అమ్మా అని పిలిచారు. ఎవరో తెలుసా అండి ఆవిడ? గత జన్మలో కృష్ణుడిగా ఉన్నప్పుడు యశోదాదేవి ఈ జన్మలో వకుళమాతగా వచ్చింది. అందుకే వకుళమాతకి భర్త ఎవరు అంటే దానికి అవకాశం ఉండదు. ఎవరు వరం కోరుకున్నారో వాళ్ళకే అనుగ్రహం. నందుడు అడిగినట్టు లేదు. అందుకే పక్కన భర్తృత్వం లేదు. వకుళమాత మాత్రమే తల్లిగా వచ్చింది. వకుళమాత మాత్రమే పద్మావతీదేవిని యాచించింది. నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుంటాను, నాకు కోడల్ని చెయ్యండి అని వెళ్ళి అడిగింది. రేపటి రోజున శ్రీనివాస కళ్యాణం చెప్తాను, ఎందుకంటే ఆదివారం జరుగుతుంది కాబట్టి ఒకసారి మనందరం ముందే పెళ్లి వారం అయిపోదాం. రేపు శ్రీనివాస కళ్యాణం చెప్తాను, అప్పుడు మీరు మిగిలిన వివరాలన్నీ విందురు గాని. కాబట్టి ఇప్పుడు తల్లిగా వకుళమాత వెళ్ళింది. వెడితే కలియుగానికి ఒక పాఠం నేర్పాలి. కలియుగంలో నేర్చుకోవలసిన ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో అన్నిటికన్నా అపురూపమైనటువంటి అదృష్టమేది అంటే అమ్మ చేతి అన్నము తినగలుగుట. అందుకే మూడున్నాయి ప్రపంచంలో. ఈ మూడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విత్తు పెట్టి నీరు పోయవద్దు, అప్పు ఇచ్చి తిరిగి అడుగవద్దు, అమ్మకి అన్నం పెట్టవద్దు. అదేమిటండి? ఇదేం పాండిత్యం అండి, దిక్కుమాల పాండిత్యం. విత్తు పెట్టి నీరు పొయ్యవద్దు, విత్తనం పెట్టాలి కానీ నీళ్లు పోయకూడదు. అప్పు ఇచ్చి తిరిగి అడుగవద్దు, అప్పిచ్చి అయ్యా మీకు ఇచ్చానండి నా డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడగకూడదు. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మకి అన్నం పెట్టకూడదు. అదేమిటండి అలా ఉంటుందా ఎక్కడైనా? మీకు ఏమిటి అలా చెప్తున్నారు ఏమిటి? ఈ మధ్య నిద్ర లేకుండా విర్రా కొంచెం అని అనుకోకండి. ఇందులో ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? విత్తు పెట్టి నీరు పోయవద్దు. మీరు విత్తనాలు పెట్టేసి అంతా మట్టి చక్కగా గుల్లగా చేసి విత్తనాలు పెట్టి నీళ్లు పోద్దాం అనుకున్నారు అనుకోండి. ఈలోగా నాన్నగారండి సీరియల్ ప్రారంభం అయిపోయింది అందనుకోండి, కూతురు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరో మాట్లాడడానికి వస్తారు, మీరు నీళ్లు పోయడం మర్చిపోతారు, పందిరి వేయడం మర్చిపోతారు. ఈ విత్తనాలు భూమిలో అలాగే ఉండిపోయి ఎండిపోతాయి. పైగా పందిరి లేదు. ఒకవేళ వర్షం పడినా అవి పాకడానికి పందిరి లేదు కాబట్టి భూమి మీదే ఎక్కడో పాకి రావలసినటువంటి ఫలసాయం రాదు. కాబట్టి ముందు నీళ్లు పోసి పందిరి వేసి తర్వాత విత్తనాలు పెట్టు. అటు నుంచి మార్చండి. విత్తు పెట్టి నీరు పొయ్యవద్దు, నీరు పోసి విత్తు పెట్టు. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు, మళ్ళీ అడిగితే తప్ప తిరిగి ఇవ్వని వాడికి ఇవ్వవద్దు. అప్పు ఇచ్చి తిరిగి అడగకుండా వచ్చి తిరిగి ఇచ్చేవాడికి అప్పు ఇయ్యి. అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు. అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ నీకు అన్నం పెడుతుందని తెలుసుకో. మా అమ్మని నా దగ్గర పెట్టి పోషిస్తున్నానంటని జీవితంలో అనకు. కృతజ్ఞత. అమ్మకి నువ్వు అన్నం పెట్టడం ఏంటి? అమ్మకి అన్నం పెట్టగలిగిన స్థితికి నువ్వు ఎదగలేవు. నీ అమ్మ బ్రతికున్నన్నాళ్ళు మీ అమ్మ వచ్చి అన్నం వడ్డిస్తే అది తినడం నీ జీవితంలో మహద్భాగ్యమని గుర్తెరువు. ఎందుకని? కడుపు మండిపోతున్నా సరే. నేను ఒక సందర్భం చూశానండి. ఒకసారి నా కళ్ళు చెమర్చాయి నిజంగా. మా ఆఫీసులో నా స్నేహితుడు ఒకడు గబగబా నా దగ్గరికి వచ్చి ఒక రోజు సాయంకాలం 4 గంటల వేళ, కోటేశ్వరారు నాకు ఇలా చాలా ఒక ఇబ్బంది వచ్చిందండి కుటుంబ పరంగా, నేను ఫలానా వారి దగ్గరికి వెళ్ళాలి, వారు మీకు బాగా పరిచయం, మీరు ఒక్కసారి వచ్చి నాకు మాట సాయం చేస్తే ఆ పని అవుతుంది, నాకు మీరు ఎలా అయినా ఈ సాయం చేసి పెట్టాలన్నాడు. తప్పకుండానయ్యా, దానికే ఉంది, మాట సాయమే కదా, నేను వచ్చి చెప్తాను పదా అన్నాడు. ఇద్దరం వెళుతుంటే అతను ఒకసారి వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి, ఒకసారి మా ఇంటికి వెళ్ళిపోదామండి, ఒకవేళ అట్నుంచి రావడం ఆలస్యమైనా కంగారు పడద్దని చెప్దాం, మా అమ్మకి చాలా కంగారు, సమయానికి వెళ్ళకపోతే ఎరా ఏమైపోయామని బెంగెట్టుకుంటుంది, చెప్పి వెళ్ళిపోదామండి అనేది. మేమిద్దరం ఆ ఇంటికి వెళ్ళాం. వెళితే ఆవిడ ఏమిటో ఇప్పుడు వచ్చావుంది
అంటే అమ్మ నేను ఇలా పని మీద ఏదో పెడుతున్నాను, నేను రావడం 1 గంట 2 గంటలో లేట్ అవ్వచ్చు, నువ్వు కంగారు పడిపోకమ్మా అన్నాడు. ఉండు మళ్ళీ ఇవాళ నువ్వు 5ంటికి రావు కదా, కాఫీ ఇచ్చేస్తానని ఆవిడ కాఫీ పెట్టింది. కాఫీ పెట్టి ఆవిడ తీసుకొచ్చి కాఫీ ఇచ్చారు. కాఫీ తాగాం. ఆవిడ ఎడం చేత్తో కాఫీ ఇస్తే నేను కించెత్తు ఆశ్చర్యపోయాను. ఎడం చేత్తో కాఫీ ఇవ్వడం అలా ఇవ్వరు కదా, కుడి చేత్తో ఇవ్వాలి, అపభ్రంశంగా ఎడం చేత్తో కాఫీ ఇవ్వడం ఏంటి అనుకుని సరే కాఫీ తాగేశాను. కాఫీ తాగేసిన తర్వాత నిత్తుటి చుక్కలు కనబడ్డాయి. నిత్తుటి చుక్కలు కనబడితే నేను ఆశ్చర్యపోయి, ఇదేంటంటే నిత్తురుందేమిటి మీ ఇంట్లో, రక్తం చుక్కలు పడున్నాయి అంటే, అమ్మా ఏంటమ్మా ఈ రక్తం అంతా ఏంటమ్మా అన్నాడు ఆయన. అంటే అదే ఏం లేదురా, ఇందాక ఏదో పిల్లలు ఆడుకుంటుంటే పిల్ల వేలు తెగింది, ఆ రక్తం ఏదో పడింది అన్నాడు. నువ్వు తొందరగా పని మీద వెళ్ళావన్నావు కదా, వెళ్ళు అంది. ఈలోగా అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అన్నారు, అంకుల్ ఇందాకను మా అమ్మగారు ఆ తలుపు దగ్గర నిలబడ్డారు, నిలబడి ఏదో మాట్లాడుతుంటే తలుపు వేసుకుపోయినప్పుడు మీ అమ్మగారు 4 వేళ్లు తెగిపోతే రక్తం కారిపోయింది, కట్టుకున్నారు, మా అబ్బాయి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడన్నారు అన్నాడు. ఆవిడ కుడి చెయ్యి వేళ్లు తెగిపోయి నెత్తురు కారిపోయి అట్టలు కట్టున్నాయి. ఆవిడ లోపలికి ఇలా పెట్టుకుని కొడుకు చాలా ముఖ్యమైన పని మీద వెళ్లాలని ఇంటికి వచ్చాడని అంత బాధతో వాడు 5 గంటలకొచ్చి కాఫీ తాగలేడేమోనని కాఫీ పెట్టించింది ఆవిడ. తప్ప నా వేళ్లు తెగై నన్ను ముందు ఆసుపత్రికి తీసుకెళ్ళని అడగలేదు. కొడుకు కడుపు అంతగా తడవగలిగినటువంటి వ్యక్తి సృష్టిలో అమ్మ ఒక్కటే, దానికి ఇంకా ప్రత్యామ్నాయము లేదు. అటువంటి అమ్మకి అన్నం పెట్టగలిగిన మొనగాడిగా నువ్వు ఆ మాట అనకు. అమ్మకి అన్నం పెట్టవద్దు, మా అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాదండి, నాకు ఇంత వయస్సు వచ్చినా మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఇంకొంచెం పప్పేసుకోరా వడ్డిస్తుంది అనడం నేర్చుకో. అందుకని అమ్మకి అన్నం పెట్టవద్దు, అమ్మ చేతి అన్నం నేను తింటున్నానని చెప్పు. ఇంత గొప్ప మాటలు చూడండి. ఆ 3 విరసంగా కనపడతాయి, కానీ మీరు అఘాయిత్యం పాండిత్యంతో దాన్ని వ్యాఖ్యానం చేస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి గొప్పతనం బయటకు వస్తుంది. కనుక మనకి మొట్టమొదట చూపించారు శ్రీనివాసుడు ఈ ప్రజ్ఞని. అమ్మని ఎంత జాగ్రత్తగా చూడాలో, అమ్మ దృష్టి ఎప్పుడూ ఎక్కడుంటుందో చూపించారు. నేనైతే తరచు చెప్తుంటాను ఒక మాట, వెంకటాచల క్షేత్రానికి దర్శనానికి వెడితే నాకు నిజంగా పులకరింతలు ఎక్కడొస్తాయో తెలుసా అండి? ఆ వకుళమాత గుడి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు నాకు అనిపిస్తుంది, ఆవిడ తల్లి, ఆవిడ అన్న మాట కోసమని చెప్పి ఏకంగా ఒక అవతారాన్ని తీసుకున్నాడు పరమాత్మ. అంత అవతారం తీసుకునేటట్టు చేయగలిగింది. ఆవిడ ఎక్కడుంటుందో తెలుసా అండి? ఒక తల్లి ఇంట్లో ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. తల్లి ఎప్పుడు హాయిగా ఏదో చెవికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 70 ఏళ్ళు వచ్చినా కూడా తలకి రంగేసుకుని ఎక్కడో మ్యూజిక్ వింటూ పాప్ డాన్స్ చేస్తూ ఉండదు కదా. అమ్మ ఎక్కడుంటుంది? అమ్మ ఎప్పుడు అయ్యో అబ్బాయి వస్తాడు, మా అబ్బాయికి వంకాయ కొత్తిమీర కారం కూర ఇష్టం, కొబ్బరికాయ మామిడికాయ కలిపి పచ్చడి చేస్తే ఇష్టం అని వంటింట్లో ఉంటుంది. ఒకళ్ళ మాట ఎక్కడుంటుందో తెలుసా అండి? గోడకి కన్నం పెట్టి ఆ కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. ఒరే జాగ్రత్తగా చేస్తున్నారా లడ్లు, జాగ్రత్తగా చేస్తున్నారా వడలో, మా వాడు లోకాలన్నింటినీ పరిపాలించి ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపెనగు వాడితడు అని హనుమాచార్యుల వారు కీర్తన చేస్తారు. అలా ఆ జలజాసను నివదన జలది మధ్యమునందు అలరు వెలువడిన పరమామృతం వితడు. ఏమి నిర్వచనాలండి అసలు! జలది కన్యాపాంగలలితే క్షణములోన కలసి వెలుగుచునున్న తజ్జలం వితడు. హనుమాచార్యుల వారికి అందుకే అంతటి ప్రాజ్ఞుడు కాబట్టే చెప్పగలిగాడు ఆయన వెంకటేశ్వరుడు ఎవడో. కనుక ఆ తల్లి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది, ఎప్పుడు కొడుక్కి వంట చేయించాలని. నాకు ఆవిడ దగ్గరికి వెడితే ఎప్పుడు తరచు చెప్తూ ఉంటాను, ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంటుంది. అందరం శుక్రవారం నాడు పురాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటాం. ఆవిడ ఇలా చూస్తే చాలు, అపాంగైహి అంటారు శంకర భగవత్పాదులు. అమ్మా ఒక్కసారి నన్ను ఇలా కాని చూశావా, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ అకించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అంటారు. అలాంటి తల్లి, అటువంటి లక్ష్మి, ఏ తల్లి యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతంజే మురారే
వేదాంతాహ తత్వ చింతాంబురభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫునీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. ఏ తల్లి కనుబొమ కదలిక చేత ఐశ్వర్యం కలుగుతుందో అటువంటి లక్ష్మీదేవి ఏకాంత సేవా సమయంలో శ్రీనివాసుడితో ఏకాంత శయనం పుచ్చుకోవడానికి వెళ్లే ముందు ఒకళ్ళ మాట ఉసే లక్ష్మీ వచ్చి కాళ్ళొత్తు అందనుకోండి, అమ్మ కాళ్ళొత్తిరా అంటాడు. లక్ష్మీదేవి చేత కాళ్ళొప్పించుకుంటుంది. మనం సుప్రభాతం చేస్తే ఓ మాట చెప్తాం, లక్ష్మీ మహీతత నిరూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం అని. నేనంటాను అది కాదు దర్శనం. అసలు దర్శనం ఇంకొకటి ఉంది. మా అమ్మ వకుల మాతది. మా అమ్మ వకుల మాత పడుకుంటే ఇటువైపు లక్ష్మీదేవి ఇటువైపు శ్రీనివాసుడు కూర్చుని, అమ్మ అమ్మ నీకు విషయం చెప్పమా ఇవాళ, చెప్తే నువ్వు పొంగిపోతావు. కాకినాడ నుంచి కోటేశ్వరరావు నడుస్తుంటాడు చూసావా, ఎప్పుడూను పెద్ద తెలిసిన వాళ్ళ పెద్ద కంఠం వేసుకు మాట్లాడుతుంటాడు. వాడో సంకల్పం చేశాడమ్మా, వాడికి పక్కన అగ్నిహోత్రానికి వాయువు తోడైనట్టు గోపాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ కలిసి వెంకటాచల వైభవం చేసేస్తారమ్మా, సన్నిధి గోళ్ళ కూడా పట్టుకెళ్ళిపోతారట. చూడమ్మా వాళ్ళ అజ్ఞానం, వాళ్ళు అంతా చేసేస్తామంటున్నారమ్మా, కానీ వాళ్ళంతా పూనికతో నా మీద నమ్మకంతో అంటున్నారని. తథాస్తు అన్నానమ్మా. కాకినాడలో రేపటి నుంచి నాలో కొంత తేజస్సుని కాకినాడ పంపిస్తున్నాను, ఇక్కడ ఎలా జరుగుతుందో అక్కడ అలా జరిగేటట్టు అనుగ్రహిస్తున్నానమ్మా అని శ్రీనివాసుడు చెప్తుంటే, అత్తయ్య గారు శుక్రవారం పంచమి శ్రవణ నక్షత్రంతో ఉన్నా కూడా పూరాభిషేకం పొందడానికి ఆయన గుండెల్లో ఉండాలి కదా, మరి నేను అందుకు నేను పెడుతున్నాను అత్తయ్య గారు శుక్రవారం నాడు అని ఆ రోజు జరిగిన విశేషాలన్నీ ఇద్దరు కాళ్ళు పడుతూ ఒకళ్ళ మాటకి చెప్తే, ఒరే నాన్న నైవేద్యాలు అవి జాగ్రత్తగా పెట్టిస్తాడా అక్కడ కోటేశ్వరరావు అంటే, లేదమ్మా వడపప్పు పానకం అన్ని చేస్తున్నారు అక్కడ వెంకటరమణ గారు ఉన్నారమ్మా, ఎంత గొప్పగా చేస్తాడో నాకు పుష్పాలంకారం, అద్భుతమైన పుష్పాలంకారం చేస్తాడు. ముందే వెళ్ళిపోయారమ్మా నాకు సంబంధించిన సేవకులందరూ నా భక్తులు. ఎన్ని నైవేద్యాలో. కాకినాడ ప్రజలకి చాలా ప్రేమమ్మా నేనంటే, ఎంతమంది కట్టేస్తారో ప్రసాదానికి డొనేషన్లు. చాలా బాగా జరుగుతుందమ్మా, నువ్వేం బెంగెట్టుకోకు, అక్కడ కూడా చూసొస్తాను, చాలా బాగా జరుగుతుందమ్మా అంటే, అన్ని విని సరే వెళ్ళిరండి నాన్న అని పంపించగలిగినంత శక్తివంతురాలు ఆవిడ వకుల మాత. అమ్మకి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి పరమాత్మ. మనం సాధారణంగా వెంకటాచల క్షేత్రంలోకి వెడితే ఎన్ని మాటలు వెంకటేశ్వరుడు దర్శనం చేసుకుంటామని పరిగెడతాం. తప్పని నేను అన్నాం. ఆయన వరం ఇచ్చి అవతారం తీసుకోవడానికి ఒక కారణం వకుళమాత. ఆ వకుళమాత దగ్గరికి వెళ్ళి, అమ్మా నీది ఏమి వైభవం అమ్మా, ఏమి కోరిక కోరావమ్మా, ఒక్కసారి నీ పెళ్లి చూడాలనుందరా అన్నందుకు పద్మావతి శ్రీనివాసుల పరిణయంలో శ్రీనివాసుడి తరపున తల్లిగా హౌల్ చేశావు. ఆయన తరపున ఎవరండి, ఎందరో వచ్చారు, అయినా సరే పెద్ద గౌరవం ఎవరిది, అమ్మో శ్రీనివాసుడి తల్లి అండి. మీకు అంతవరకు ఎందుకండి, నేను ఒక మాట చెప్తాను సభలో, మీరు యథార్థంగా గుండెలు మీరు చెయ్యేసి అంగీకరించండి. శ్రీనివాసుడు లక్ష్మీదేవి ఇలా మనందరం కూర్చుని మాట్లాడుకుంటుండగా పెద్ద పెద్ద పుష్పహారాలతో ఇలా కణ చప్పుళ్లతో గరుత్మంతుడి మీద ఎక్కి గరుత్మంతుడు ఇలా కాలు తీసి కాలేసుకుంటూ ఇలా వచ్చేసాడు అనుకోండి. ఓసారి ఆగి లక్ష్మీ శ్రీనివాసులు ఇలా చూస్తుంటే గుర్తుపట్టడం పెద్ద కష్టమా, లక్ష్మీ శ్రీనివాసులండి అంటాం. వెనకాతల తెల్లటి జుట్టుతో బంగారు పల్లకిలో మా అమ్మ వస్తోంది, వెనక్కి తిరిగి చూసుకున్నాడు అనుకోండి శ్రీనివాసుడు, తెల్లటి జుట్టుతో వకుళమాత వస్తోంది అనుకోండి, మనందరం ఏమంటాం, అయ్యేం అదృష్టవంతురాలండి శ్రీనివాసుడి తల్లి. ఆయనేమో అస్తమానం చూసి, అమ్మ నీ మీద పడిపోతున్నారా, మా అమ్మ మీద పడిపోకండి పెద్దదైపోయింది అని. అత్తయ్య గారు పాలు తాగుతారా కాశీ అని లక్ష్మీదేవి వెళ్ళి అడుగుతుంటే, అబ్బాయి ఏం అదృష్టవంతురాలండి ఒకళ్ళ మాట, నిజంగా ఏం చేసిందండి అలా అత్తగారు అవడానికి, ఆయనకి తల్లి అవడానికి అని అప్పుడు అడుగుతాం. తీరా వెంకటాచలం గుళ్ళోకి వెళ్ళి అసలు అవతారానికి హేతు ఆవిడ ముందు నిలబడి మనం ప్రసన్నంగా నమస్కరిస్తే మళ్ళీ అటువంటి పరమాత్మకి తండ్రి కాగలిగిన అదృష్టాన్ని కూడా ఆవిడ ఇప్పించగలదు మన బుద్ధిలో ప్రవేశించి, ఆవిడికి తెలుసు కాబట్టి అని నమస్కరించమ్మను. అలా దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోయేవాడే. ఒకడు మాత్రం ఎవరో కొద్ది మంది వెడుతుంటారు. దురదృష్టం ఏమిటంటే వెంకటాచలంలో ఓ బోర్డు, ఇక్కడ వకుళమాత ఇంత గొప్పది, యశోదాదేవి యొక్క అవతారం, ఈ తల్లి ఆయన తల్లి, ఇక్కడ తప్పకుండా దర్శనం చేసుకోండి అని ఒక బోర్డు పెట్టాలన్న ఇంగిత జ్ఞానం అక్కడ ఉండదు. కనుక అక్కడ బోర్డు ఉండదు, పాపం వెళ్ళిన వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను మిమ్మల్ని చేసే ప్రార్థన ఏమిటంటే, వెంకటాచల వైభవాన్ని మీరు కథగా వినడం కాదు,
అమ్మకి వెంకటేశ్వరుడు ఎంత విలువనిచ్చాడో, అమ్మకి నమస్కరించిన నాడు ఇంక ఏది చెయ్యక్కర్లేదో, అమ్మకి అన్నం పెట్టిన నాడు 33 కోట్ల మంది దేవతలకి నైవేద్యం పెట్టినట్టే ఈశ్వరుడంతటి వాడు అమ్మని ఎంత గౌరవించాడో, వెంకటేశ్వరుడి భక్తుడివి నువ్వైతే వెంకటేశ్వరుడిలా నువ్వు అమ్మని గౌరవించడం నేర్చుకో. ఆ వకుళమాతని తప్పకుండా దర్శనం చేసి ఆవిడికి నమస్కరిస్తే పొంగిపోతాడు. వీడురా మా అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు అని. మీరు ఒక ఆఫీసర్ గారు ఇంటికి వెళ్ళారనుకోండి, ఆఫీసర్ గారు కూర్చున్నారు, ఆఫీసర్ గారు అమ్మగారు అలా బయటికి వచ్చారు. బాబు ఎవరు నువ్వు అన్నారు. నేను ఎవరైతే మీకెందుకు లేని ఏదో ఆఫీసర్ గారి కోసం వచ్చాం. అబ్బాయి లేదు బాబు అని, నేను ఆఫీసర్ గారు అమ్మని, అసలు ఎవరు నువ్వు అని అడిగాను. అమ్మ అయితే అమ్మ మీరేమైనా ఆఫీస్ ఆర్డర్ ఇస్తారా నాకు, మీ అబ్బాయి ఇవ్వాలి, మీకు ఎందుకమ్మా అన్ని విషయాలు అన్నాం అనుకోండి. ఇది లోపల టచ్ చేసుకుని బెల్ట్ పెట్టుకుంటున్న ఆఫీసర్ గారు విన్నాడు అనుకోండి, ఆయన టచ్ చేసుకుని బయటికి వచ్చి ఏమైనా ఎందుకు వచ్చావు అంటాడు. సార్ దూరం అయిపోయిందండి కొంచెం ట్రాన్స్ఫర్ కోసం వచ్చాను. ట్రాన్స్ఫర్ ఏంటి, నేను ఏజెన్సీ వేసేయమని ఇప్పుడే చెప్పాను, స్టెనోకి వెళ్ళి ఆర్డర్ తీసుకుని ఏజెన్సీ వెళ్ళంటాడు. ఎందుకని, వాళ్ళ అమ్మగారి పట్ల నువ్వు తప్పుగా మాట్లాడావు, మండిపోతుంది తల్లిని అగౌరవపరిస్తే. అదే వాళ్ళ అమ్మగారిని చూడగానే లేచి నిలబడి ఆవిడ కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మ మిమ్మల్ని చూడగానే మా అమ్మ జ్ఞాపకానికి వస్తుందమ్మా, మా అమ్మగారు మీలాగే ఉండేవారని గబగబా కవర్లోంచి ఆఫీసర్ గారికి తెచ్చి 2 దానిమ్మ పళ్ళు ఆవిడకి ఇచ్చి, అమ్మ మీరు పెద్దవారు ఆ 2 దానిమ్మ పళ్ళు తినంటే ఆవిడ పొంగిపోయి, ఏం నాన్న ఏం ఇలా వచ్చాడు, డబ్బు ఏం లేదమ్మా, ఇలా మా ఆవిడ కొంచెం ఇబ్బంది పడిపోతున్నాం అమ్మా, దూరంగా ఉన్నాం, సార్ తలుచుకుంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయగలరమ్మా, వారిని వేడుకుందామని వచ్చాను. నేను చెప్తానండి బాబు అని కూర్చోబెట్టి, రే పాపం ఆ పైన ఉన్న పిల్లాడి ఇబ్బంది పడుతున్నాడు, అతనికి ట్రాన్స్ఫర్ చేసి అంటున్నాడు. వాడు ఆఫీసర్ గారు బయటికి వచ్చి కూర్చో కూర్చోవా కూర్చో 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 అని ఒక కప్పు కాఫీ పట్టరావే అని, ఏంటి బాగున్నావా, ఏంటి ఇబ్బంది పడుతున్నాడు కదా, చెప్పిందిలే మా అమ్మ చేసేస్తాను, రేపు వచ్చి ఆర్డర్ తీసుకుని వచ్చి వెళ్ళి జాయిన్ అయిపోండి. ఎలా అయిపోయింది పని, అమ్మని గౌరవించడంలో ఉంది. మీకు వెంకటేశ్వరుడి దగ్గర పని అయిపోవాలంటే ఒకళ్ళ మాతకు అలా నమస్కారం చేసుకోవాలి, కనీసం లౌకికం కోసం అయినా కదండి. అందుకని శ్రీవేంకటాచల వైభవాన్ని వైభవంగా అర్థం చేసుకున్నప్పుడు మీరు నడువడి యందు కూడా తెలుసుకోవాలి. కనుక మనం ఇవాళ వకుళమాత యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ లక్ష్మీనారాయణులిద్దరూ పరమ ప్రసన్నులు అవుతారు. మా అమ్మ కథ చెప్పుకున్నారు ఇవాళ వీళ్ళు, మా వకుళమాత గురించి చెప్పుకున్నారు, మా పిల్లలు ఎంత శ్రద్ధగా విన్నారో మా అమ్మ గురించి అని ఇవాళ శ్రీనివాసుడు పరమ ప్రసన్నుడైపోతాడు. మా అత్తగారి గురించి చెప్పుకున్నారని పొంగిపోయి అమ్మవారు కటాక్షించారు. ఇంకా మనకి ఇంతకన్నా ఏం కావాలి. కనుక మనం చక్కగా 11 మాటలు ఇప్పుడు గోవిందనామని చెప్తాం, వకుళమాత పొంగిపోతుంది. మా అబ్బాయి నామం ఎంత బాగా చెప్పుకుంటున్నారు అని. కాబట్టి 11 మాటలు గోవిందనామని చెప్తాం. గోవిందాహరి గోకులనందన వానర సేవిత వారిధి బంధన ఏడు కొండలవాడ ఏకస్వరూప రఘుకులనందన ప్రత్యక్ష దేవ పరమదయాకర గోకులనందన గోవిందాహరి బ్రహ్మాండ రూప పుండరీకాక్ష శ్రీముద్రాంకిత దినకర తేజ గోకులనందన లక్ష్మణాగ్రజ సాలగ్రామధర శంఖచక్రధర కాంచనాంబరధర అభయహస్త ప్రదర్శన పద్మావతీ ప్రియ హరి సర్వోత్తమ శివకేశవమూర్తి వసుదేవతనయ గోవిందాహరి. ఎక్కడి వాళ్ళు అక్కడే అలాగే కూర్చుని ఉండండి అమ్మా. స్వామివారి విజయం చేస్తున్నప్పుడు రోజులా చక్కగా దారివ్వండి. ఏకాంత సేవ తర్వాత దర్శనమునందు తొందరపడ్డం తోసుకోవడం చేయవద్దు. చెప్పి లేపి మీకు దర్శనమిస్తాం. ఆచార్య పురోగమై మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్త క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.